కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అవునన్నా కాదన్న బీజేపీ బ్లడ్ పార్టీలో కోవటులు ఉన్నారు, లీక్ వీర్లు ఉన్నారు, మెంటల్ గాలు ఉన్నారు. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఇప్పుడు నా అటువంటి మాట్లాడతానంటే నాకు వేదికలుగా మాట్లాడతాను. నీకేం నాశన కాలం పుట్టి? నువ్వు కేంద్ర మంత్రివి, నువ్వు పార్లమెంట్ మెంబరు, నువ్వు ఆఫీస్ బాయ్గా పెరిగినావు. హిందూ మతము అనేది ఎప్పుడు వస్తుంది? అవతల ముస్లిం ఉంటేనే. వీళ్ళు అనేకమైన అవయవాలను అమ్ముకున్నారు, ఎక్స్పోర్ట్లు చేస్తున్నారు, ఆయుధాలను చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కాలంలో పుట్టాం బాబుకి. మన స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఇవన్నీ ఉన్నాయి. సంస్థ. ఎందుకంటే ఒక విదేశీ మూలాలున్న వనిత ఇందిరాగాంధీ కోడలుగా అడుగు పెట్టిన కాంచెల్లి. మీరు బీజేపీలో ఉన్నారు, మీ స్థాయికి తగ్గ గౌరవం అక్కడ లభించట్లేదు. హరీష్ అన్న కానీ కేసీఆర్ కానీ పిలిస్తే రాజయ్య ప్రయాణం మళ్ళీ బీఆర్ఎస్లో అయిపోయిందనా? ఇప్పుడు ఒక ఘట్టం అయిపోయింది ఎవరికైనా జీవితంలో. మీరు తెలంగాణ కోసం చిన్నప్పటి నుంచి కొట్లాడారు, మీ యువతరం నుంచి. ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి పాలనలో మొత్తం సర్వనాశనం అవుతుందని కేటీఆర్ కానీ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మళ్ళా బీఆర్ఎస్ పుంజుకుంటుంది, కేవలం ఈయన పాలన బాగాలేదని ఇదని అని అంటున్నారు. మొన్న అందించిన అవకాశం సరే, ఆయన సొమ్ము చేసుకున్నాడు, దాన్ని తిప్పుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఈయన పరిపాలన సౌలభ్యం అయితే ఏం కనిపించలేదు ప్రజలకు. ఒక ఉచిత బస్సు తప్ప ఏం కలిపింది? దీపక్ రెడ్డి ఇప్పటికి 2 సార్లు ఓడిపోయింది కదా. దీపక్ రెడ్డి ఆయన తెలుగుదేశం వారసత్వం. అవును, తెలుగుదేశం నుంచి వచ్చింది. అవును. మాకు మోహన్ రావు గారు అని ఉంటాడు, గరికపాటి మోహన్ రావు. ఆయన సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఉంటారు. అవును. ఆయన ఏం చేస్తాడు అంటే కాంగ్రెస్ పార్టీని ఎట్లా గెలిపియాలి, బీజేపీని ఎట్లా ఓడియాలి, ఆయన ప్లాన్, ఆయన మొత్తం పని గది. ఆయన ఎస్టీలకు ఇన్ఛార్జ్. మా ఎస్టీ మొత్తం ఆయన అనుసంధానకర్త. ఆయనకు అనుసంధానంలో ఫండ్స్ నడుతాయి. ఇప్పుడు ఎస్టీల ఫండ్స్ మీద నుంచి వస్తాయి, ఈయనకు అనుసంధానాలు నడుస్తాయి. ఆయన ఎవరికి అంటే వానికి అంతే, ఎవరికి నేనే ఖర్చు పెట్టిన అంటాడు. అంతకంటే ముందుగా ఆడ నేనే ఖర్చు పెట్టిన అంటాడు. దానికి ఆయనకు అనుసంధానాలు నడుచుడు దీపక్ రెడ్డి. ఓకే. ఈ దీపక్ రెడ్డి ఢిల్లీ దానికో ఈయనకు లింక్స్ ఉన్నాయట. దీపక్ రెడ్డికి ఢిల్లీ దానిక లింక్స్ ఉన్నాయట. ఢిల్లీలో సంతకం కావాలంటే దీపక్ రెడ్డి అనుచర వర్గం పోయి సంతకాలు పెట్టించుకొస్తాడు. కిషన్ రెడ్డి అనుయాయుడు అంటారు కదా, అనుచరుడు అంటారు. ఇప్పుడు ఆయన నియోజకవర్గం మాట నిజం. దీపక్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు కూడా. మరి ఎట్లనో ఏం నాశన కాలం కానీ మొన్న డిపాజిట్ అయితే పోయింది. ఇప్పుడు డిపాజిట్ వచ్చింది కాబట్టి పోయినసారి పోయింది. పోయినసారి కంటే ఇప్పుడు అధ్వానం ఓట్లొచ్చు. మరి అంతకంటే అధ్వానం ఏదో అప్పుడు వచ్చింది ఇప్పుడు పోయింది అన్నట్టు అంటున్నారు. ఇప్పుడు అన్నిటికంటే ఇప్పుడు 2 పార్టీలు బీసీ ఐడియాలజీ బ్రహ్మాండంగా నడుస్తుంది. అవును, తెలంగాణలో బీసీ నినాదంతో కదా మన జూబ్లీహిల్స్ ఎన్నికలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన క్యాండిడేట్ మనోడు నవీన్ యాదవ్ బీసీ క్యాండిడేట్ పెట్టారు, వాళ్ళు దెబ్బ కొట్టి. ఈ 2 పార్టీలు కూడా బీసీని మర్చిపోయి పప్పుల కాలేసిన 2 పార్టీలు. సరే, వీళ్ళకంటే ఏదో తప్పని పరిస్థితుల్లో పెట్టుకున్నారు అనుకోండి. ఆయన చనిపోయిండు, ఆయన భార్యకి ఇద్దాం సానుభూతి. బీజేపీకి ఏం పోయే కాలం. బీజేపీ కనుక మొన్న సెకండ్ అత్తే ఇప్పుడు దత్తాత్రేయ బిడ్డను పెడితే బ్రహ్మాండమైన క్యాండిడేట్, అలాయ్ బలాయ్ కార్యక్రమం చేస్తున్నది. అచ్చా, విద్యాసాగర్ రావు గారు రిటైర్డ్ గవర్నర్. అవును. ఇప్పుడు దత్తాత్రేయ గారు గవర్నర్. ఆయన రికా ఉండే, ఈయన రికా ఉండే. మరి వీళ్ళందరినీ స్థాయిలో ఉండి వాళ్ళ బిడ్డకు ఎందుకు ఇప్పించుకోలేకపోయారు? వీళ్ళకు లక్ష్మణ్ గారికి కిషన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. ఏది బీజేపీ మళ్ళీ దత్తాత్రేయకి డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి, విద్యాసాగర్ రావుకు లింక్స్ ఉన్నాయి. అంటే నేనేమంటానంటే దత్తాత్రేయ గారు ఆయన పరిధిలో ఆయన ఉండే మనిషి. ఓకే. ఏ స్థాయికి పోయినా అధికారం కోసం ఇట్లా పెంపర్లాడే వ్యక్తి కాదు. ఎందుకంటే మరి కిషన్ రెడ్డి ఆయన శిష్యుడే, దత్తాన శిష్యుడే, ఆయన ఆఫీసులో పెరిగినోడే. పోతే దత్తాత్రేయ గారు 2 సార్లు ఆయన వారసత్వమే కదా. దత్తాత్రేయ గారు 2 సార్లు పార్లమెంట్ మెంబర్. అదే పార్లమెంట్ మెంబర్ ఈయన. మరి ఇది ఏం రోగం అన్నట్టు? ఇది ఏం రోగం? పార్టీలో కొంతమంది పెరుగుతాయి అన్యాయం కదా. ఎవరు పెరగద్దు అని అనుకుంటే ఎట్లా? కణితి పెరిగినట్టు. నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు మీద అన్నట్టు యూదలికి వార్తలు వస్తానయా, వీళ్ళని 8 మందిని 16 మందిని కూర్చునబెట్టి అధిష్టాన వర్గం, ఇవాళ ఎమ్మెల్సీలు కూడా 2 గెలిచిండ్రు. అధిష్టాన వర్గం ఏదైనా గట్టి నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు రాబోయే రోజులలో ఇది ఏమన్నా వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ కాదు. ఇంకోటి ఏంటంటే నేను నా ముఖ్య సూచన, వీళ్ళు కేసీఆర్ను కేటీఆర్ ఈ కవిత ఇది అక్కెర్రాని సరుకు, ఇది మొండి మారిన కొడువలి. మీరే అంటారు కదా బీఆర్ఎస్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది,
మీరు కూడా ఏదో గట్టిగానే చెప్తున్నట్టున్నారు. నేనేమంటానంటే వీనికి దిక్కు లేదు అని శక్తి లేదు, ఆ. వానికి లీడర్ వాళ్ళకి లేదు, లీడర్ లేదు, వీళ్ళకు క్యాడర్ లేదు. క్యాడర్ లేదు. ఆ. కాబట్టి క్యాడర్ లేనోడు లీడర్ లేనోడు ఒక్కటే. ఏకమవుతారు అనేది. అంటే నా అభిప్రాయం ఏంటంటే ఇది హరీష్కి అప్పచెప్పాలి, ఆ. బీఆర్ఎస్నో వీళ్ళు ఉంచుకోవాలి, ఆ. టీఆర్ఎస్ హరీష్ కేటీఆర్ను కవిత కలిసి బీఆర్ఎస్ ఉంచుకోవాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు కలిసి ఆ. ముగ్గురు. మీతోటి మరి హరీష్ రావు గారు బాగానే ఉంటారు. ఈ ప్రపోజల్ ఏమన్నా చెప్పారా? నేను చెప్పలేదు కానీ నేను మొన్నైతే పోయినా, దసరా తెల్లారి పోయినా, వాళ్ళ తండ్రి చచ్చిపోయిన తెల్లారి కూడా పోయినా. ఓకే. నువ్వు అనవసరంగా నువ్వు రాజని గౌరవిస్తాడు కదా అందరు మంచిగా చూస్తారు. అవును. ఇవేందో కేటీఆర్ కూడా గౌరవంగానే చూస్తాడు. కొద్దిగా హరీష్ రావు గారు అంటే కొద్దిగా ఒక ఇంచు ఎక్కువ కదా. అరే ఎక్కువ మేము కలిసి ఉన్న ఎక్కువ కాలం కలిసి ఉన్నారు కదా. ఎక్కువ కాలం కలిసి ఉన్నాం, అవును. దాదాపు 20 ఏళ్ళు కలిసి ఉన్నాం కదా. కాబట్టి నేను హరీష్ అన్న నా విజ్ఞప్తి ఏంటంటే, నా సూచన, కేసీఆర్ కూడా నా సూచన ఏంటంటే, అన్న నువ్వు అలసిపోయినావు, అనవసరంగా నువ్వు దీన్ని పట్టుకొని ఏడవకు. నీ వాళ్ళు నిన్ను నమ్ముకొని ఇంకా లీడర్షిప్ కొంత ఉన్నది. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కాదు, ఇప్పుడున్న ఎమ్మెల్యే కాదు, సెకండ్ క్యాడర్ లీడర్ ఉన్నాడు. వాళ్ళందరినీ వాళ్ళది ఇంత భవిష్యత్తు కాపాడాలంటే నువ్వు హరీష్ గారికి అప్పచెప్పు ఈ పెత్తనం, బీఆర్ఎస్ పెత్తనం. పోతే నీ గౌరవం కూడా దక్కుతుంది, నీ ముగింపు కూడా మంచిగా అవుతుంది. కాబట్టి రేపు రాబోయే రోజులలో ఈ టీఆర్ఎస్ హరీష్ ఉన్ను మిగతా సెక్షను, ఈ బీజేపీలో ఉన్నటువంటి క్యాడరు, వీళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి రాబోయే రోజులు ఒక బీసీ ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి అందించకపోతే మళ్ళా ఆల్టర్నేటివ్ పుడుతుందండి పార్టీ. మరి హరీష్ రావు గారు దీనికి బీఆర్ఎస్కు అప్పచెప్తే ముఖ్యమంత్రి బీసీ ఎట్లా అవుతాడు? ఒక్కటేనే, మావాడు అవుతాడా ఇంకోడు అవుతాడా, కానీ బీసీవాడే ముఖ్యమంత్రి అవుతాడు. ఎట్లా? నీకు మీరు బీజేపీ వాళ్ళు బీసీకి ఇయ్యరు, అట్లా కాదండి. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాడు కూడా మొన్న బీసీ ముఖ్యమంత్రి అన్నాడు, కానీ వీడు అందుకుంటాడో అందుకోడు అని ఓట్లు వేయలే. ఉన్న బీసీ వాడిని తీసేసారు కదా బండి సంజయ్. అట్లా కాదనే, ఇప్పుడే బండి సంజయ్నే పెట్టుర్రి, బండి సంజయ్నే ముందడ పెట్టుర్రి. అవును. అరే మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాదన్నా, మీకు తెలిసి ఉంటుంది బండి సంజయ్ని తీసేయడానికి కేసీఆర్ కారణం అంటారు, అది వాస్తవమా? కేసీఆర్ కారణంగా ఒక్కటేందంటే ఆ పార్టీ అంతర్గతంగా అంత ఊపు వచ్చింది. అసలు బీజేపీ ఆల్టర్నేటివ్ అంతా ఊపు వచ్చింది, మొత్తం దాని మీద పొంగు మీద నీళ్లు చల్లినట్టు చల్లిరు. అంటే ఒక్కటేనే, అప్పుడు మరి ఈయన పాదయాత్రలో మరి జరిగిన ఏంటిదో తెలియదు, దాంట్లో ఆ మతలబ్ ఏదో తెలియదు, ఏదో ఫైనాన్షియల్ విషయం అంటారు, అదేందో తెలియదు. మరి కిషన్ రెడ్డి నాయకత్వంలో 8 మంది పార్లమెంట్ మెంబర్ గెలిచారు. ఇప్పుడు 8 మంది అసెంబ్లీ మెంబర్లు కిషన్ రెడ్డి నాయకత్వంలో గెలిచారని మీరు అంటారు. 8 మంది అలాంటి వాళ్ళు మేము అంటే ఇదే నాయకత్వం బీజేపీ సంజయ్ ఆధ్వర్యంలో ఉండుంటే స్వీప్ అయ్యేది, అసలు పార్టీ అధికారంలోకి వచ్చేదనే ఒక ఆలోచన ఉన్నది చాలా మందికి. చాలా మంది అంటాను ఆ మాట, చాలా మంది అంటాను. మరి కేంద్రం 100 మార్కులు వచ్చే కాడ కట్ చేస్తే 50 మార్కులు ఆటోమేటిక్ వస్తాయి కదా. ఏమంటానంటే మరి కేంద్రం కూడా గ్రహించకూడదు, ఇది దురదృష్టమే కదా. దురదృష్టమే కదా. అంటే నేను ఇప్పటికైనా 3 ఏళ్ళ టైం ఉన్నది, ఇప్పటికైనా చదువుకొని ఇప్పటికైనా నాయకత్వం ఆలోచించుకుంటే తప్పు లేదనేది నా అభిప్రాయం. ఓకే, ఇప్పటికైనా నాకేమద్దా, నాకు నా దగ్గర కూడా రానియకుండా మీరు రానియకపోయినా మీ ఛానల్ మీకు ఉంటుంది, మీ పని మీరు చేసుకుంటారు. కానీ మీరు అధికారంలోకి రండి, ఎందుకంటే ఇవాళ యావత్ భారతవనిలా ఎలిసిపోయిన నాణ్యం అయిపోయింది. ఎవరు 56 ఏళ్ళ యువకుడు, 56 ఏళ్ళ యువకుడు, ఆయన యువకుడు మనకు రాహుల్ గాంధీ ఎట్లా అవుతాడా? రాహుల్ ఖాన్ అనే 56 ఏళ్ళ యువకుడు మనకు. ఆయన నాయకత్వంలో అయితే ఎలుగది. ఇక్కడ మీరు అశ్రద్ధ చేస్తే యావత్ భారతవనిలా ఎన్డీఏ వస్తుంది, లేకపోతే బీజేపీ వస్తుంది, కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం రాదు. అదే మళ్ళా నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని అంటాను కదా, ఎవరు? రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. వచ్చేసారి బీఆర్ఎస్ కాదు, మీరు బీఆర్ఎస్కు ఓటు లేదు, బీజేపీకి ఓటు లేదు, అంతే. ఈ రెండు విధిగా కలవవలసిన ఆవశ్యకత ఉన్నది, చారిత్రాత్మకమైన అవసరం. ఏది రేవంత్ రెడ్డి పోవాలంటే కాంగ్రెస్ మొత్తం అంతటా కథం అవుతుంది, ఒక తెలంగాణ ఉంటుందంటే దానికి కారణం టీఆర్ఎస్ బీజేపీ ఈ 2 పార్టీలే కారణము రేవంత్ రెడ్డి ఉండటానికి. మిమ్ములను జన్మలకు కూడా తెలంగాణ ప్రజానీకం మిమ్మల్ని నమ్మది కాక నమ్మది, మీరు పురుగులు పడిసేస్తారు నిజంగా. ఎందుకంటే మీరు యావత్ భారతవనిలో నీకు బీజేపీ వస్తుంది, లేకపోతే ఇండియా వస్తుంది, ఆఖరి పశ్చిమ బెంగాల్లో కూడా వస్తుంది,
కానీ తెలంగాణలో రాదంటే ఎవరి కారణం? ఇక్కడున్న బీజేపీ నాయకత్వం, ఇక్కడున్న టీఆర్ఎస్ నాయకత్వమే. అది నా అభిప్రాయమే. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, చాలా కాలం బీజేపీతోటే ఉన్నారు. అవునన్నా కాదన్న బీజేపీ బ్లడ్. ఆయన ఈ మధ్య మా పార్టీలో కోవటులు ఉన్నారు, లీక్ వీర్లు ఉన్నారు, మెంటల్ గాలు ఉన్నారు. ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఎందుకు ఈ పరిస్థితి ఇటీవల కాలంలో ఇప్పుడు నా అటువంటి వాడు మాట్లాడతానంటే నాకు వేదికలుగా మాట్లాడతాను. నీకేం నాశనకాలం పుట్టింది? నువ్వు కేంద్ర మంత్రివి, నువ్వు పార్లమెంట్ మెంబరు, మొదటి నుంచి పార్టీ నీది, నువ్వు ఆఫీస్ బాయ్గా పెరిగినావు. నువ్వు ఆఫీస్ బాయ్గా పెరిగినావు. అవును, సేమ్ నరేంద్ర మోడీ లెక్కనే చెప్పుకోవచ్చు. నేను చాయ్ వాళ్ళంటే నేను ఆఫీస్ బాయ్ అని చెప్పుకోవచ్చు. ఆఫీస్ బాయ్ అంతా నీకు ఉన్నది. కానీ నువ్వు వట్టి ఎందుకు కొరుతాను అన్న? నేనంటే కొరుతానే, నువ్వెందుకు కొరుతాను? నువ్వు తిప్పాలే, నువ్వు ఎవడున్నాడో చెప్పాలే. నువ్వు మోడీ గారి దగ్గరికి నీకు చనువు ఉన్నది. మోడీ గారు మోడీ గారు నువ్వు ఇద్దరు కలిసి అమెరికా పోయినామని ఆ ఫోటో చూపెడతావు. ఆ ఫోటో అయితే చూపెడతావు. మరి మోడీ గారితో చెప్తే నీకు బాటంగా చెప్తే ఎవరి వలన పార్టీ మోడీనే కదా తిడుతున్నది ఇప్పుడు. అందుకని ఆయన తిడతాడా తిడతలేదా? ఇప్పుడు ఓసారి కోతి కాతులు పుడతాయి. ఈయన ఒప్పుకున్నాడు, తిట్టింది వాస్తవమే, కానీ ఈ లీక్ చేసింది ఎవడు మెంటల్ గాడు అంటున్నాడు. అదే నీకు ఇప్పుడు మనసులకు అత్తే మనసులు అందరికీ తెలుస్తుంది. మనసుకు వస్తే నోరు దాటితే ప్రపంచానికి తెలుస్తుంది. అందుకనే నువ్వు జారద్దు కదా, నువ్వు అసలే జారను. వాస్తవానికి ఎప్పుడు జారడు ఆయన, అసలు ఫ్రస్ట్రేట్ కాడు అసలే. అంత ఫ్రస్ట్రేట్ అవుతుందంటే ఇక పార్టీ స్వభావం ఏం మారబోతుంది. అందుకనే నేనేమంటానంటే కిషన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఈ పార్టీ పైకి రావాలంటే నీ దగ్గర ఏమైనా ఉపాయం ఉన్నదా లేదా? నీ దగ్గర ఉపాయం లేకపోతే ఉపాయం తెలిసినతో మాట్లాడు. అస్త్ర సన్యాసం చేయాలా, అంతే. నీ దగ్గర ఏం ఉపాయం లేకపోతే నీ దగ్గర అస్త్రం ఉంటే ప్రయోగించు, లేకపోతే అస్త్ర సన్యాసం చేయి. ఇప్పటికైనా నువ్వు 2 సార్లు నువ్వు పార్లమెంట్ మెంబర్ అయినావు, నువ్వు కేంద్రంలో మంత్రి 2 సార్లు. ఈ ప్రతిష్ట చాలా గొప్పది. వాస్తవానికి ఎవరికి దక్కనిది, ఎవరిని దక్కంది. ఈవెన్ వెంకయ్య నాయుడు కూడా దక్కలేదు. ఈ రుణం తీర్చుకోకపోతే ఇది నీకు మంచిదారు కదా. ఈ రుణం తీర్చుకోవాలి నువ్వు ఈ రుణం తీర్చుకోకపోతే నీకు ఒకే కుమార్తె, నువ్వు నిష్ఠగా బతికినవు. నీ మీద అవినీతి ఆరోపణలు లేవు, నిజంగా కూడా లేవు. నీ మీద అవినీతి ఆరోపణలు మీద ఉన్నాయి, అసలు నీకు ఏలెత్తి చూపెట్టోడే లేదు. ఇప్పటికీ మంచోడు అంటారు. మంచోడు ఎందుకు? ఆయన ఎవరికి పనే చేయడా, అందుకే మంచోడు. ఎవరికి పనే చేయడు. కానీ ఆయన మీద మీరు అన్న మంచితనంలో ఒకటి ఉన్నది, ఒక ఆరోపణ ఉన్నది. అటు ఓవైసీ తోటి మంచిగుంటాడు, ఇటు కేసీఆర్ తోటి మంచిగుంటాడు. తాను గెలవడం కోసం ప్రతిపక్షాలతో కూడా రాజీ పడతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డితో కూడా మంచిగానే ఉంటాడనే అపవాదం ఉన్నది. ఎందుకు? అంటే ఆయనది ఏం పోతుంది? ఇది రాజనీతేనా? ఆయనది ఏం పోతలేదు, నిజంగా ఏం పోవద్దు. కానీ నువ్వు పుట్టి పెరిగిన బీజేపీకి నువ్వు రుణపడి ఉన్నావు, ఆ రుణం తీర్చుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి. ఓవైసీ తోటి స్నేహం చేస్తే రుణం పోయినట్టేనా? ఈ ఓవైసీతో ఎవరు వీళ్ళందరూ స్నేహితం చేసినట్టేనే. అంతే. ఇప్పుడు వెంకయ్య నాయుడు స్నేహితం చేసినట్టు కదా, వాళ్ళ కుటుంబం ఎందుకు వచ్చింది? ఇప్పుడు బీజేపీ తోటి ఓవైసీ కూడా ఈ మన బీహార్ ఎన్నికల్లో మొత్తం వీళ్ళకు ట్రంప్ ఒక్కటేనండి. ఆల్ ఇండియాలో ఆయన ఏదో చూపెట్టుకోవాలని అనుకుంటాడు. ఎవరు? ఓవైసీ. ఆయనకు రిజల్ట్ కూడా కనిపిస్తుంది కదా. కాంగ్రెస్ ఎన్ని గెలిచిందో ఓవైసీ అన్ని గెలిచిండు. అరే ఇప్పుడు ఆయన ఎందుకు పోగొట్టుకుంటాడు? అంటే బీజేపీకి ఈయన షాడో పార్టీ అంటున్నానండి. ఇప్పుడు బీజేపీకి ఓవైసీని ఆసరా చేసుకొని బతకాల్సిన అవసరం అయితే లేదు. ఆల్ ఇండియాలో వాళ్ళ ప్రభావం, ఆల్ ఇండియాలో బీజేపీకి ఉన్న లెక్క ఇవాళ మనకు కనిపించే లెక్క, ఓవైసీని అడ్డం పెట్టుకొని బతకాల్సిన అవసరం అయితే వీళ్ళకి లేదు. కానీ ఒకటి అంటున్నారన్న, మీరు ఓవైసీని పెట్టుకుని బతకాల్సిన అవసరం లేదు, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అవునా? హిందూ మతము అనేది ఎప్పుడు వస్తుంది? అవతల ముస్లిం ఉంటేనే. అవునా? ముస్లిం ఉన్నాడురా వాడు పాము గరుస్తుంది అంటేనే వీడు భయపడతాడు. వాళ్ళు వస్తారా భయ అని అదొకటి చెప్తున్నారు. పైగా ఈ దేశంలో ఎంతోమంది మీద సిబిఐ, ఈడీ రైడ్లు, కేసులు జరుగుతున్నాయి. కానీ వీళ్ళు అనేకమైన అవయవాలను అమ్ముకున్నారు, ఎక్స్పోర్ట్లు చేస్తున్నారు, ఆయుధాలను చేస్తున్నారు, రకరకాల ఆరోపణలు వచ్చినా ఇంతవరకు ఒక కేసు కావట్లేదు, ఈడీ రైడ్ జరగట్లేదు, సిబిఐ వాళ్ళు రావట్లేదు. దీని వెనుక ఎవరు ఉన్నారు? బీజేపీ ఉన్నారు అని అంటారు. నేనేమంటానంటే ఆల్ ఇండియా ఏడీ కానీ, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, పోతే ఏసీబీ కానీ, ఇది ఇవాళ బీజేపీ కాలంలో పుట్టినవి అయితే కావు. కానీ ఎవరు అధికారం ఉంటే వాళ్ళ చేతులు ఉంటాయి. ఈ బీజేపీ కాలంలో పుట్టినవి కాదు, కాంగ్రెస్ పార్టీ కాలంలో పుట్టిన బాపతి. అవును.
మనకు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఇవన్నీ ఉన్నాయి. సంస్థలు. అవును. ఈడీ అనేది మన సోనియా గాంధీ మన భారతదేశంలో అడుగుపెట్టిన కాంచెల్లే ఇది మోపైంది. ఎందుకంటే ఒక విదేశీ మూలాలు ఉన్న వనిత ముఖ్యమైన ఉండొద్దు అనేటువంటి ఆలోచన ఆమె ఇచ్చిన కాంచెల్లే ఇది పుట్టింది. ఆమె ఇందిరాగాంధీ కోడలుగా అడుగుపెట్టిన కాంచెల్లి పుట్టింది. ఇటలీ దగ్గర నుంచి వెళ్ళి ఈ ఇటలీ వనితగా పుట్టింది. అందుకనే దానికి మనం అంత డెప్త్ మాట్లాడితే నా బోటోడు మాట్లాడతారే వీడిని బోడగుండోనికి ఇవన్నీ ఎక్కడేరుకా అని అనుకుంటారు. మీకు బీజేపీలో అంత మూలాలు ఉన్నాయి కదా. ఒక్కటేనే బీజేపీ అనేది ఈ స్వతంత్రంగా వ్యవహరించే సంస్థలల్లో కొంచెం కూడా ఏలుపెట్టే రకం కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీ పటిష్టంగా చేసుకొని పోరాడతారు. ఇవాళ బీహార్ అంతా ఇవాళ మీరు బీజేపీలో లేకపోయినా ఇదే మాట్లాడుతురా? నేను బీజేపీ లేకపోతే కూడా మాట్లాడతాను, ఇట్లనే మాట్లాడతారు. నేను బీజేపీలో లేనట్టే లెక్క. ఇప్పుడు నన్ను ఎవడు జిల్లా ఓడు పిలవాడు, స్టేట్ ఓడు పిలవాడు, నేను బీజేపీలో ఉన్నట్టు. నేను బీజేపీ పర్యవేక్షణలో పెరిగిన, అంటే బీజేపీ భావజాలంతో పెరిగారు. కానీ నేను ఇవాళ బీజేపీలో లేనట్టే. బీజేపీలో నన్ను ఎవరు పిలవరు, స్టేట్ జిల్లా పార్టీ పిలవది. నేను అత్తానంటేనే వాళ్ళు ఇప్పుడు మన పక్క పోతురా. ఈయన వస్తే మొత్తం కబ్జా చేస్తాడు, మొత్తం ఈయన మించలేకపోతుంది వ్యవస్థ అంతా. ఇప్పుడు నేను అలా కనిపిస్తేనే వాళ్ళకు అరే ఇక మేము ఉన్నాను, మనం ఎందుకు వచ్చినట్టు మీటింగ్ కన్నా, అందుకని నేను ఆ మీటింగ్లకు పోతలేరు, వాళ్ళ కడుపు ఎందుకు కొట్టాలని. అయితే ఇప్పుడు ఇంత బీజేపీ మూలాలుండి బీఆర్ఎస్ తోటి కేసీఆర్ తోటి అంత సాన్నిధ్యం ఉండి మళ్ళీ కేసీఆర్ని విభేదించి బీజేపీలోకి వచ్చి కూడా మళ్ళీ కేసీఆర్ గొప్పోడని కూడా అంటున్నారు. అసలు ఇదంతా ఏంది? ఈ రాజేలో ఉన్న ఇదంతా ఈ వైరుధ్యము, ఈ వైవిధ్యం ఏంటి అసలు? నా అభిప్రాయం ఏంటంటే ఏమి గొప్ప ఉన్నదో అది మాట్లాడకపోతే కూడా తప్పే, ఏది లోపం ఉన్నదో అది కూడా మాట్లాడకపోతే తప్పే. గొప్పగా ఉన్నది ఏది మాట్లాడకపోతే తప్పే కదా. అవును. ఇప్పుడు కేసీఆర్ తప్పనాలో ఒప్పనాలదే నా దేహం అంతే. ఓకే, మీ ఎజెండా, నా తత్వం అది. నాకేం వచ్చినా రాకున్నా అంతే. కేసీఆర్ మంచి లక్షణాలు ఉన్నాయి, చాలా గొప్ప లక్షణాలు ఉంటాయి. కానీ ఎవరిని ఎక్కడ తొక్కాలనే దానిలో అగ్రగణ్యుడు కూడా ఆయన. మిమ్మల్ని తొక్కాడా? తొక్కకపోతే నేను ఏ రకంగా తొక్కారు మిమ్మల్ని? ఇప్పుడు నన్ను పార్లమెంట్ మెంబర్ చేస్తున్నాడు, వద్దన్నాం, ఊకున్నాడు. దాని తర్వాత కూడా ఆలోచించండు, మల్కాజ్గిరి కోసం ఆలోచించు అన్న రాదేమో పొత్తులు రాదని పోయింది. రాజ్యసభ పంపుతాను అన్నాడు, మీరే కాదన్న. నేను కాదనిలే, నన్ను ఈ కృతజ్ఞత సభ పెట్టి నేను యాదవులకు ప్రప్రదంగా ఇవ్వడం అయితే నన్ను తీసేసిండు. బడుగు లింగనని పెట్టిండు. లింగన మా పార్టీ కాదు. ఎందుకు అట్లా పెట్టిండు? లింగన మా పార్టీ కాదు. మిమ్మల్ని తీసేసి లింగాన్ని పెట్టడంలో ఉన్న తార్కికం ఏంది? ఒక్కటేనే, నేను 8.5 సంవత్సరాల మెదక్ జిల్లా ఇన్ఛార్జ్. నేను మాట్లాడినాక ఆయన మాట్లాడాలి. ఓకే. అయితే ఆల్ ఇండియాలో ఇప్పుడు ఆల్ మన మొత్తం తెలంగాణలో కూడా నేను అనేక బహిరంగ సభలు పోయేది. ఓకే. నేను మాట్లాడినాక ఆయన మాట్లాడాడు. అయితే ఈలలో నాకు ఎక్కువ పెట్టేది. నేను ఎర్రోని, ఆయన కర్రోడు. ఆయన బలగం లేనోడు, నేను బలగం ఉన్నోడిని. ఎందుకో అనుమానం వచ్చింది ఆయనకు, తొక్కిండు. అంటే ఆయన దాటిపోతారన్న కానీ నేను కృతజ్ఞతనే ఉందును. మీరు కృతజ్ఞుడిగా ఉన్నారని అనేక సార్లు ప్రకటించుకున్నారు కూడా. వాస్తవానికి మీ ఇద్దరు బ్రహ్మాండంగా దగ్గర కూడా ఉండేది. ఎక్కడ పోయినా రాజన్న అని ప్రతి సభలో మీరు అవపడేటోళ్ళు, మీకేం అడ్డు అదుపు లేకపోయేది ఆయన కలవడానికి. అవును, ఆయనకి ఇష్టం లేని ముచ్చట కూడా చెప్పేటోని నేను. అవును, మంచి అన్యోన్యమైన దాంపత్యం కొనసాగించి ఒకటేసారి ఇట్లా విడాకులు ఎందుకు తీసుకు? సరే, ఏమైందో ఇప్పుడు ఆయనే మొత్తం తెలంగాణకు పోరాడిన వాళ్ళందరిని విడిచిపెట్టి తెలంగాణలో దొక్కిన వాళ్ళందరినీ ముందట పెట్టిండు. రాజ్యసభకు కానీ మంత్రివర్గంలో కానీ వాళ్ళందరినీ ముందట పెట్టిండు. ఇప్పుడు మాకు వి హనుమంతరావు మమ్మల్ని కొట్టినాడు. ఇప్పుడు మా తలసాని శ్రీనివాస్ మమ్మల్ని మెదకుల తరివినోడే. దయాకర్ రావు గారు, ఇవాళ శ్రీహరి గారు, కొండ సురేఖ గారు, వీళ్ళందరూ తెలుగుదేశంలో ఉండి కాంగ్రెస్ లో ఉన్న అందరూ వ్యతిరేకమైన ఆల్మోస్ట్ అందరినీ ముందట పెట్టారు. ఇప్పుడు రాజ్యసభ పోయినోడు ఒక్కడు టీఆర్ఎస్ సంబంధించినోడు కాదు, ఒక్కడు కూడా కాదు. వద్దిరాజు గణేష్ ఎవడా? వద్దిరాజు గణేష్ ఎవడు? వాడు ఇది గుట్టలు కొట్టుకున్నట్టు వాడిని తీసుకొచ్చి వద్దిరాజు రవిచంద్రన్ రాజ్యసభ చేసి. ఇప్పుడు మాకు ఆయన ఎవరు స్పీకర్ ఉండే, ఎవరు నిజామాబాద్, ఆయన రాజ్యసభ. సురేష్ రెడ్డి ఆయన రాజ్యసభ. ఇప్పుడు కేకే
ఇప్పుడు ఎక్కడున్నాడు? కేశవరావు కేశవరావు గారు కాంగ్రెస్ లో ఉన్నాడు కదా. కాంగ్రెస్లో ఉన్నాడు. ఆయన బిడ్డను మేయర్ చేసే ఆయన 2 సార్లు పార్లమెంట్ రాజ్యసభ పంపాయి. డి శ్రీనివాస్ గారు. అవును. డి శ్రీనివాస్ అప్పుడైతే నేను అడిగిన, అన్న ఆయన మనకు తెలంగాణలో అప్పుడు ఏమన్నా సాయం చేసిండ, చేతి ఆయనను పెట్టు, లేకపోతే ఆయన అటువంటి వాడిని పెట్టకన్నావు. ఒకవేళ ఆయనకు మనకు తెలంగాణ సాయం చేసిండను అని అంటే పెట్టు. అదే ఎవ్వడు మాకు సాయం చేయను అని పెట్టిండ. ఎవ్వరైనా ఈ ఎమ్మెల్సీలు కానీ బసవరాజ సారాన్ని ఇవ్వాలి, బండ ప్రకాశాన్ని ఇవ్వాలి, వీళ్ళందరూ తీసుకొచ్చి నువ్వు పెట్టు. అచ్చా టీఆర్ఎస్లో పనిచేసిన వి ప్రకాశం ఇప్పటి తలెత్తాడు. ప్రకాష్కు రాజ్యసభ పంపుతేమో చైర్మన్ చేసిండు కదా ఆయనని. ఏదో అచ్చా ఆ నదీ జలాల మీద ఇప్పటి వరకు పట్టున్నోడు మనకు తెలంగాణలో ఇవ్వలేడు. ఎవరు ఆయనకున్నంత పట్టు ఎవరికి లేదు. ఎవరికి లేదు. దాన్ని చైర్మన్ చేసుడు కాదు, ఆయన రాజ్యసభ పంపాలి. మధునాచారిని చాలా ముఖ్య భూమిక పోషించిండు. ఆయనని ఉంచుకున్నాడు. ఆయనకు మంచి విలువ ఇచ్చాడు కదా. విలువిచ్చిండే, కానీ ఆయన మంత్రి చేస్తే ఏమైంది? స్పీకర్ చేశాడు. స్పీకర్ చేసినావన్నా నువ్వు చెప్పినట్టు ఇంటారని స్పీకర్ చేసుకున్నావు. ఇవ నాకు ఎరకలేదు, ఇదంతా లాగు. మీకు ఎరకలేదని కాదు, అందులో ఉన్న మర్మం ఏంటి అసలు అనేది. ఏం మంచోడు పాపం, చెప్పినట్టు ఇంటాడు, మాట్లాడాడు అంతే. ఎప్పుడు ఆయనే రాసేటోడు, ఆయనే ఉపన్యాసం, ఆయన మేనిఫెస్టోలు మొత్తము అన్ని ఆయన లీడర్ చేసిండు. ఎప్పుడు చేయలేదు. బీసీ నాయకత్వం అంటే అండు ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయపోయాడు బసవనాచారిని. ఓకే, బసవనాచారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తేమే నీ కొడుకుని చేసుకుంటేవి. అదే నీ కొడుకునైనా ఎందుకు చేసినావు? నీకు ఆస్తులున్నాయి. ఇప్పుడు తెలంగాణలో పార్టీ ఆఫీసులన్నీ మంచి 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 జాగాలలో కట్టింది. అవును, ఈ ఆస్తులున్నాయి. ఇప్పుడు ఖమ్మం ఆఫీస్ కానీ వరంగల్ అన్ని ఆఫీసులు ఉన్నాయి. అన్ని ఆఫీసులు మొత్తం బ్రహ్మాండంగా ఉన్నాయి తెలంగాణ భవనాలు. అందుకనే వాటి కోసమే కట్టింది, వాటి కోసమే వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు. ఇప్పుడు 22వ తారీఖు వస్తున్నాను, మళ్ళా నీళ్ళ మీద పోరాడతాము, జల పోరాటం మొదలు పెడతాము అని అంటున్నాడు. ఏం కాలినా ఊదు కాలేదు, పీర్లేవు అదే. అంతేనా? మీకు ఇంత ఆల్రెడీ మొత్తం ఓప్స్ అన్నీ వదిలేసుకున్నారు. నిజమేనా? నేనేమంటానంటే ఈ 2 పార్టీలు విధిగా కలిసి పోరాడితే, ఇప్పుడు ఉప ఎన్నికలు అయితే మళ్ళీ గెలుతారు వీళ్ళు దబ్బున. ఇక శ్రీయేరుదో లేకపోతే ఈ 2 అనుమానమే ఉన్నది కదా. అవును, దానం నాగేందర్ది, కడియం శ్రీయర్ది. అచ్చా, వీళ్ళు గెలుతారా? ఈ రాజా గెలుస్తుంటుండు, తాటికొండ రాజా. రాజన్న కోట్లేరు, మంచోడు ఆయన, కానీ ఓట్ల కాడికి వచ్చేవారికి ఏరు. పాపం ఉద్యమం కోసం మంచోడు, రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఏకైక ఆయన కుంభముంచినోడే ఈయన. ఆయన తీసేసి మళ్ళీ శ్రీహరిని తీసుకొచ్చి పెట్టవలసిన, ఆయన పార్లమెంట్ మెంబర్ ఉండంగా మళ్ళీ ఇప్పుడు ఆయన అంత చేసినా రాజా గెలిచే అవకాశం లేదు. రాజానికి ఓట్లు వేయరు, జనాలు వేయరు. ఇప్పుడు అదే మా ఆరూరు రమేష్ ఉన్నాడు, బీజేపీ తరఫున ఒక టికెట్ ఆడ తీసుకొని ఇక్కడ టీఆర్ఎస్ పోటీ చేసి, ఇక్కడ టీఆర్ఎస్ పోటీ చేస్తే అవకాశం ఎక్కడ? జూబ్లీ హిల్స్ ఈడ మన స్టేషన్ కన్పూర్లో బీజేపీ చేయాలి. ఆరూరు రమేష్ ఓకే, ఆయనకి ఇవ్వాలి. ఇక్కడనో వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు తీసుకోవాలి, దానవ నాగేంద్ర ప్లేస్లో. ఓకే, తీసుకుంటే గెలిచే అవకాశాలు కనిపిస్తారు. ఇప్పటి నుంచి రిజల్ట్ కనిపిస్తుంది. అవును, ఉప ఎన్నికతో. అవును, ఇప్పుడు జూబ్లీ హిల్స్ మొన్న గెలిచిందంటే కేవలం నవీన్ యాదవ్, క్యాండిడేట్ నవీన్ యాదవ్, వాళ్ళ కుటుంబం, నేపథ్యం, వాళ్ళకి శ్రీశైలం యాదవ్కున్న అది మీకు కూడా కొద్దిగా మంచి వాళ్ళ మీద బంధువులు ఉన్నట్టున్నారు. మీరు అంటే మొదటి నుంచి నా అభిప్రాయం ఏంటంటే మొదటి నుంచి కేసీఆర్ సాయం చేసిండు, పార్టీ సాయం చేసిండు ఆయన. అది మిమ్మల్ని మీరే చెప్పినట్టున్నారు కదా. నేనే శ్రీశైలం నిజమే కదా, నిజమే చెప్పిన నేను. నన్ను మరి ఎందుకంటే కానీ పొట్టు తిట్టిండు కేటీఆర్ ఎవరు? నవీన్ యాదవ్ని, శ్రీశైలం యాదవ్ని. రౌడీ వర్సెస్ లేడీ, కేడీ వర్సెస్ లేడీ. తిట్టలేదంట, నన్ను తిట్టాలి. మిమ్మల్ని తిడితే మీరు హైలైట్ అవుతారు కదా, మిమ్మల్ని ఎందుకు తిట్టాలి? మీరు ఏమైనా పోటీ చేసే వాళ్ళ? మీరు కాదు, ఇదంతా తప్పు చెప్తాను. దారిన పోయే దారిని తీసుకొచ్చి తిట్టి మళ్ళీ తీసుకొచ్చి స్టేజ్ మీద నిలబెట్టడం ఎందుకు? రాజే యాదవ్ అనవసరంగా చెప్తాడు, మా చెల్లె పెళ్లికి సాయం చేసిండని చెప్పిండు, మా ప్రచార రథం కొనిచ్చిండని చెప్పిండు. కానీ వాళ్ళు అప్పుడు ఇక్కడ లేరు, పార్టీ లేరు, వాళ్ళు అమెరికాలో ఉన్నారు. కేటీఆర్కు మీరే నేను ఏదో సభ్యత్వం ఇచ్చిన ఎక్కడో. కేటీఆర్ నేను సభ్యత్వం ఇచ్చిన, ఇయ్యలేదని చెప్పాను. ఇప్పుడే కొరివిలా కొరివి కండవ కప్పినాడు కొడు, నేను కండవ కప్పినాడే, నేను వద్దని పొట్లాడినా కేసీఆర్. మళ్ళా పార్టీకి వస్తాడంటే నేనే పోయి కండవ కప్పి. టి రవీంద్రరావు అప్పుడు ప్రెసిడెంట్,
తక్కెలపల్లి రవీంద్రరావు వాడు కొరి వీరభద్రం సాక్షిగా మళ్ళీ ఇప్పుడు ఆయన ఉండొద్దు అంటారు, మీరే కండువ కప్తారు. ఉండొద్దనేందుకు కారణం ఏంటంటే ఆయన ఇదో కోరి పార్టీ ఇదో కోరి అంటాను. ఆ పార్టీకి మీకేం సంబంధం లేదు కదా, పార్టీ అరే నాకు సంబంధం లేకపోతే నేను తెలంగాణ మనిషిని కదా, తెలంగాణ మంచి చెడ్డలను అరుచుకోవాల్సిన అవసరం నాకు. బీఆర్ఎస్ వస్తే తెలంగాణ మంచి చెడ్డలు వస్తానా? ఎవ్వలైనా కూడా నాకు ఉన్నది ఏంటిదే, ఇప్పుడు ఆయన సుందర ముఖారం ఇందమే కానీ కళ్ళల్లో మదం తొనికిసలాడుతుంది కదా, అది ఇంకా దిగుతలేదు. ఎందుకు వాడుతుంటారు? కేటీఆర్ అనగానే సుందర ముఖారం, మరి అంతకంటే అందగాడు ఎవడు కనిపిస్తాడు చెప్పు? సినిమా యాక్టర్ బతుకుంటాడు, అందుకనే సినిమా యాక్టర్లతో పోయిన రేవంత్ రెడ్డి ఎవరు అన్నాడా? సరే నాకేం తెలియదు అదంతా, కానీ ఇప్పుడు లీడర్లలో ఆయన అంత అందంగా తెలుగులోడు కాదా? తెలుగులోడు మరి కానీ మదం మాట మంచి విద్యావంతుడు, హిందీ మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, తెలుగులో కూడా మంచిగా మాట్లాడతాడు. కానీ ప్రతి దాంట్లో ఇది కలిసి ఉంటుంది అంటాను, గర్వం కలిసి ఉంటుంది. అంటే ఆత్మగౌరవాన్ని మీరు కొద్దిగా గర్వం లెక్క చూస్తున్నారేమో. ప్రజలు రిసీవ్ చేసుకుంటలేరు. ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. మీరు పెద్ద మనిషే కదా, ఎప్పుడన్నా కలిసినప్పుడు చెప్పొచ్చు కదా. అంటే కలుసుడు తక్కువ అయిపోయిందా? రేపు ఒకవేళ అన్న బీఆర్ఎస్లో మీరు బీజేపీలో ఉన్నారు, మీ స్థాయికి తగ్గ గౌరవం అక్కడ లభించట్లేదు, రేపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి, రాజన్న అప్పుడు ఏదో జరిగిపోయింది, మళ్ళీ అందరం కలుద్దామే, మళ్ళీ తెలంగాణను మళ్ళీ కొద్ది కాపాడుకుందాము అని ఏదైనా ఒక సందర్భం వచ్చి హరీష్ అన్న కానీ కేసీఆర్ కానీ పిలిస్తే రాజయ్య ప్రయాణం మళ్ళీ బీఆర్ఎస్లో. కానీ నాకు బీఆర్ఎస్లో అయితే నాకు ఉండదు, ఎటు అంతలా అయితే నేను ఎటు పోను కావచ్చు, నన్ను వీళ్ళు పిలవరు వాళ్ళు పిలుస్తారు కావచ్చు, పిలిచినా కూడా నేను అందులోకైతే. ఎందుకని? అయిపోయిందన్న, ఇప్పుడు ఒక ఘట్టం అయిపోయింది ఎవరికైనా జీవితంలో. ఇప్పుడు ఉద్యమంలో బాగా తిరిగినాం, ఆయనతో కేసీఆర్ పాటు జైలుకు పోయాను నేను, అనేక పోరాటాలు చేసిరు, అనేక డక్కా మొక్కిలు తిన్నాం. కానీ మళ్ళా ఇంకా బీఆర్ఎస్కి పోయి కొట్లాడేటువంటి స్థితి మాత్రం నాకు ఇక ఒక్కలేదు. ఓకే అన్న, లాస్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 3 ఏళ్ళు నడుస్తుంది. మీరు తెలంగాణ కోసం చిన్నప్పటి నుంచి కొట్లాడారు, మీ యువతరం నుంచి. తెలంగాణ ఈ రాష్ట్రము రేవంత్ రెడ్డి పాలనలో మొత్తం సర్వనాశనం అవుతుందని కేటీఆర్ కానీ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, బీజేపీ వాళ్ళు అయితే ఏం మాట్లాడట్లేదు, మళ్ళా బీఆర్ఎస్ పుంజుకుంటుంది, కేవలం ఈయన పాలన బాగాలేదని ఇదేని అని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది ఏం లేదు, రేవంత్ రెడ్డి ఏం చేయలే. 14 ఏళ్ళు పోరాటం, 10 ఏళ్ళు ప్రభుత్వం, 24 ఏళ్ళు జనం కేసీఆర్ ఎంబడి ఉన్నారు, మంచి చెడ్డ. కానీ మొన్న అందించిన అవకాశం సరే ఆయన సొమ్ము చేసుకున్నాడు, దాన్ని తిప్పుకున్నాడు, ముఖ్యమంత్రి అయిండు. కానీ ఈయన పరిపాలన సౌలభ్యం అయితే ఏం కనిపించలేదు ప్రజలలో. ఓకే, ఇప్పటి వరకు ఏం కనిపించలేదు. ఒక ఉచిత బస్సు తప్ప ఏం కలిపింది? ఏం అవపడతలేదు. ఉచిత బస్సు తప్ప ఏం లేదు. ఇప్పుడు సర్పంచులు మెరుగ్గానే గెలవచ్చు, టీఆర్ఎస్కు తర్వాత రావచ్చు, ఇండిపెండెంట్ తర్వాత ఉండొచ్చు, బీజేపీ లాస్ట్ ఉన్నది. వీళ్ళందరూ ఎవ్వరు ఉండరు సర్పంచులు, మళ్ళీ కాంగ్రెస్ పోతారు వీళ్ళందరూ. అంటే జనరల్గా పార్టీ గుర్తుల మీద గెలిచిన వాళ్ళే పోతుండ్రి, ఇక వాళ్ళకు గుర్తే లేదా? వాళ్ళు పోతారు. కానీ 3 ఏళ్ళ ఎన్నికలకు 3 ఏళ్ళు ఉన్నాయి కదా, ఈ 3 ఏళ్ళ వరకు వీడు ఇంటికి పోడుగా సర్పంచ్. ఇప్పుడు పాత సర్పంచులు ఇంటికి పోతలేరు, దాగి ఏమన్నా ఏ గోడ దొరికితే ఆ గోడ కడబడ్డాను. ఎందుకని? వానికి బిల్లు లేదు, తప్పు దేరలే, పెళ్ళాం ఇంటికి రానిత్తలేదు. రానిత్తలేదంటే వీడే పోతలేడు, అడుగుతారు కదా అప్పులోళ్ళు, వాడు వీడాడు ఉంటాడు, వాడే పోతలేడు. ఇక 3 ఏళ్ళ వరకు వీడు ఇప్పుడు ఖర్చు పెట్టిండు, 3 ఏళ్ళ వరకు వీడు అదే అవుతాడు. చేతి వంకర పోయి కాలు వంకర పోయి నానా యాగిస్తాడు. వీడు చెప్పినోనికి ఎవ్వడు ఒకటేడు. వీళ్ళందరూ వస్తారు. ఇది కొంగోలు దొక్కిన మడగవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇదివరకే అయింది, మరింత అవుతుంది. కానీ ఇక ఈ టీఆర్ఎస్ పుణ్యం ఉన్న బీజేపీ పుణ్యం వాళ్ళనే వాడు దక్కాలి, మళ్ళా దక్కుతాడు అంతే. ఇప్పుడు మీరు నీళ్ళు పాలు అంటారు కదా, ఈ స్పీకర్ మొన్న ఈ 10 మంది పోతే అసలు ఎవ్వడు పోలేదు, ఇదంతా తూచి ఇది అబద్ధము అంటున్నాడు. కానీ పాపం స్పీకర్కు మంచి పేరు ఉండే, గడ్డం ప్రసాద్ చరిత్రలో నిలబడే ఒక అవకాశం వచ్చింది కదా, అవకాశం ఉండే. ఇప్పుడు వాళ్ళని కొంతమందిని తప్పుపడితే ఏమి లేకపోవు, ప్రభుత్వం ఏం పడిపోదు, ఏం పోదు కదా, ఏమి పడిపోదు. ఆని జాగల వాడు వీని జాగల వీడు. కానీ అప్పుడు టీఆర్ఎస్ చేసిన తప్పే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తాను.
ఆనాడు టీఆర్ఎస్ కూడా గంపగుత్తగా పోయిన అంటే వాళ్ళు ఏదో నిబంధన 2/3 పోతే పార్టీ ఫిరాయింపుల చట్టంలో యాంటీ డిఫెక్షన్ లాలో ఒక మినహాయింపు ఉన్నది. అట్లే కాదే అది వరకు మా సీనన్న అత్తే సీనన్ను మంత్రి క్యాబినెట్లోకి తీసుకుని తలసాని శ్రీనివాస్ అవును తీసుకున్నాడు. అవును సబితా ఇంద్రారెడ్డిని తీసుకునే కాంగ్రెస్ నుంచి అంటే వాళ్ళు మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించారు. ఒకడు రూల్స్ పాటించలేదని వీడు కూడా అదే పని. ఈయన తిట్టిండు కదా సావు డప్పు కొట్టండి అని రాళ్లతో ఇవన్నీ చెప్పిండు కానీ గడ్డం శ్రీనివాస్ గారికి అయితే గడ్డం ప్రసాద్ పుట్టగతులు లేకుండా చేసిండు రేవంత్ రెడ్డి చెప్పినట్టు విన్నాడు. మరి వినాలి కదా స్పీకర్, లేకపోతే ఇలా తీసేసి కూడా వస్తాడు కదా. మొన్న మీరు ఉపరాష్ట్రపతి ధన్కడ్ను రాజీనామా చేయించినట్టు చేయించారా? అంటే ఒక్కటే ఇప్పుడు కేసీఆర్ చేసింది పొరపాటే, రేవంత్ రెడ్డి చేసి పొరపాటే. ఈ పొరపాట్లన్నీ పబ్లిక్లో కౌంట్ ఉంటాయి, కౌంట్ లెక్క పెడుతుంటారు, లెక్క ఉంటుంది, లెక్క జరుగుతుంటుంది. టైం వచ్చినప్పుడు తొక్కిపోదు, ఆ లెక్క అంతా తీస్తారు. సో ఏందన్నా మరి ఇప్పుడు మీరు ఇక భవిష్యత్తు నెక్స్ట్ బీజేపీ వాళ్ళు సరిగ్గా వాడుకుంటలేరు. జనానికి ఉపయోగపడే నాయకుడు ఉత్తగా ఉండొద్దు కదా. ఉత్తగా ఉంటాను, ఒక ప్రచారం చేస్తున్నారు. నేను ఉత్తగా ఉండలేను. ఎవరి పొరపాటు అయితే వాళ్ళు చెప్తున్నారు. ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. అన్ని పార్టీలకు ప్రతిపక్షంగా గ్రహించకపోయినా మీ ఓటోళ్ళు నన్ను పిలిచి గ్రహిస్తాను కాబట్టి నేను జనం పక్షాన్ని అయితే జగ్గు పట్టుకొని తిరుగుతాను. మీరు జర్నలిజం పక్షాన ఉన్నారు ఇప్పుడు. జర్నలిస్టుల పక్షాన నిలబడి జనం కోసం మాట్లాడుతున్నారు. అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు మా దగ్గరికి వచ్చి. సో ఇది రాజయ్య యాదవ్ గారి ఆయన మార్కు ఇంటర్వ్యూ. సో మీ అందరికీ నచ్చుతుంది, ఖచ్చితంగా చూడండి. చాలా విషయాలు బీజేపీ గురించి తెలియని చాలా విషయాలు చెప్పారు. బీజేపీ బాగుపడడానికి కూడా సలహాలు ఇచ్చారు. నిజంగా ఈ సలహాలు పాటిస్తారా, ఇంకా వాళ్ళ నెత్తిన వాళ్ళే చేతులు పెట్టుకుంటారా ఏందో చూద్దాం. మరొక మంచి నాయకునితోటి మరొక ఇంటర్వ్యూలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.